అంటే ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి కదా మీరు కంపోజ్ చేసేది. ఇది మీకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అనిపించేది ఏమైనా ఉందా? ఏం లేదు, ఇబ్బంది అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో మనం వెళ్ళి ఆడియన్స్ బాలయ్యబాబుని ఎలా ఎక్స్పెక్టేట్ చేస్తున్నారు, చిరంజీవిని ఎలా ఎక్స్పెక్టేట్ చేస్తున్నారు, ఓ యంగ్ హీరోని ఎలా ఎక్స్పెక్టేట్ చేస్తాం, అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ ఎట్లా ప్రభాస్ ఇలా ఉన్నారు, అట్లా వాళ్ళు తగ్గట్టుగానే ఓ మహేష్ బాబు ఎలా ఉంటున్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క ట్రెండ్ ఒక ఆడియన్స్ ఉండారమ్మా. దానిలోకి వెళ్ళి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్. అది మీరిద్దరు ముందే మాట్లాడుకుంటారేమో కదా వీళ్ళకి. మీ ఇద్దరు కూడా అంటే ఒకరు అగ్ని అయితే ఒకరు సూర్యుడు అయితే ఒకరు చంద్రుడు, ఆ విధంగా అనిపిస్తుంది మాకు మాట్లాడుతుంటే కూడా. మీరు లక్ష్మణ్ గారు కదా, అది నాకు కూడా కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. మీరు లక్ష్మణ్ గారు కదా, మీరు రామ్ గారు. రాముడు ఎప్పుడు లక్ష్మణుడి మాట వింటారు, అందులో కూడా అంతే. లక్ష్మణుడు కొంచెం ఉగ్రం అంటారు, ఎందుకంటే ఆయన శేషుడి అవతారం అంటారు. విష్ణుమూర్తి శేషుడు కలిసి వస్తే రామలక్ష్మణులు అయ్యారు. ఆ విధంగా మీరు మాట్లాడతారు, రాముడు సైలెంట్ గా ఉంటారు అనమాట. అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇక అదంతా అయిపోయింది, మీరు ఉన్నతమైన శిఖరాలు చేరుకున్నారు. ఇక రామ్ లక్ష్మణ్ హైయెస్ట్ అంటే ఎవరు? రామ్ లక్ష్మణ్. తర్వాత మీరు ఒక్కసారిగానే ఆధ్యాత్మికత లేదా అంచెలంచెలుగా ఏమన్నా మధ్యలోనే ఏమన్నా అనిపించిందా, లేదా చిన్నప్పటి నుంచి మీకు ఈ ఒక ఆధ్యాత్మిక పరివర్తన అనుకోవాలి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే? అంటే మాకు ఈ ఆత్మ పనిలో రావడానికి మా నాయనమ్మ ఈశ్వరమ్మ కూడా మాకు చాలా రాస్తాయి అన్నమాట. ఎందుకంటే బేస్ అదే అని అనుకుంటున్నాం. మా నాన్న ఇది అసలు సడన్ గా మారిపోయింది కాదు, ఇది జరిగేది కాదు. అంటే సడన్ గా నేనేదో చేసేదానికి అహంకారం గర్వం చెప్పులేదు కాదు. ఒక చిన్న డౌట్ నాకు, నిజం చెప్పండి, మీరు పైనుంచి ఏదో శాపం తగిలి వచ్చిన ఋషులు కదా, అది మీకు తెలిసిపోయింది కదా, మానవ దేహాలుగా కండి పొండి అని ఏ విష్ణుమూర్తి చెప్పిస్తే పని అని చెప్పి మా నాన్నమ్మ తాత మా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి మా నాయన వేసుకున్నాం 4 o'clock లేచి అలా గుడి తీసుకొచ్చి మొహాల దగ్గర చూసి నాన్న చూడండి అంటే మాకు నవ్వితే ఆమె బయటికి వెళ్ళేది. మేము నెలపడుకున్నాడు కడుపు కూర్చోలేదు, మేము చూసి కానీ నెలపడు చూసేది. ఇట్లా మాలో ఒక తెలియని ఒక సెంటిమెంట్ ని మాలో ఎనర్జీని ఆవిడ గుర్తించింది. ఏదో 10 మందికి ఉపయోగకరంగా ఉంటారని అందరూ వచ్చిన వాళ్ళందరూ కాళ్ళ నమస్కారం వాడు తల ఉంచి కొట్టేది. అది ఆ సంస్కారం ఉంది, అది జన్మ సంస్కారం. వచ్చిన వాళ్ళందరూ కొంచెం పెద్దగా ఉంటే వంగి నమస్కారం పట్టుకుంటారు. ఏ మహానుభావుడి చేతులతో ఆశీర్వచనం ఈనాడు ఇలా ఉన్నారు మీరు నలుగురికి ఆదర్శంగా. అట్లా తెలియకుండానే పెద్దలంటే గురువులన్నా ఒక భక్తి భయం సంస్కారం మా నాయనమ్మ మా తాతగారి ద్వారా ఒక బాడీలో ఇంకిపోయింది. నేను ఆడకి వెళ్ళిన తర్వాత కూడా చెన్నై వెళ్ళిన తర్వాత మాకు అది డెఫినెట్లీ కౌంట్స్ కదా వెరీ వర్క్ స్టార్ట్. మాకు రావడానికి మాకు అక్కడ చెన్నైలో స్వామివారి మఠం ఒకటి ఉంది, ఆయన జీవస్వామి అయ్యారు. అక్కడ మాకు లెటర్ రాయడానికి అప్పుడు మా ఊళ్ళో ఫోన్స్ లేవు కాబట్టి సూర్యనారాయణ గురుజీ అని ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఆశ్రమానికి వెళ్తారు. ఆయన చేత లెటర్ రాపిస్తారు ఇంటికి. ఆయన స్వామి గురు అక్కడ మఠంకి వెళ్ళాడంటే ఆయన బయటకు ఉంచున్నాం మేము లెటర్ రాయించడానికి కోసం. ఆయన బయటకు వచ్చాడు, లెటర్ రాపించుకోండి. ఏంటంటే ఇది ఇట్లా ధ్యానం చేయాలి, ఇట్లా చేస్తారని చూద్దాం అని చెప్పి ఆయన ద్వారా మేము స్వామివారి మఠంలోకి ఫస్ట్ అడుగు పెట్టడం జరిగింది. అక్కడ ఈ ఆత్మ అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది కొంచెం మాకు టచ్ చేసింది. ఆ సూర్యనారాయణ గురుజీ వల్ల మమ్మల్ని విన్నర్లో ట్రావెల్ చేశారు. కానీ ఏంటి జీవితం ఎదుగుదలలో పెద్దగా లోపల వెళ్ళకపోయింది. ఏదో తెలుసుకున్నావు కానీ జీవిత పోరాటం కదా, టైం ఉండదు కదా, జీవిత లైఫ్ ఏంటి అనే దానిలో అప్పుడు 2001 హైదరాబాదు ఇక్కడ వచ్చి ఫైట్ మాస్టర్గా అయ్యి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానం ఏమి చేయట్లేదు, అక్కడ టచ్లో ఉంది కానీ ఇక్కడ కొంచెం అక్కడక్కడ దర్శనానికి వెళ్తుంటాం. ఫైట్ మాస్టర్గా బాగా రాణించి వచ్చిన తర్వాత కొంచెం పేరు ప్రతిష్టలు డబ్బు అన్నీ ఒక రేంజ్కి అవార్డ్స్ అన్నీ వచ్చి పర్లేదు అనుకున్న తర్వాత అటు పాటు కొంచెం భయం కూడా వచ్చింది. ఏంటిది ఈ ఆస్తి ఎవరు తింటారు, చచ్చిపోతామేమో భయపోతే తెలియని ఒక ఇన్నర్ లోపల ట్రావెల్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ చెప్పిన ట్రాక్నే మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదే తెలుసుకోవాలి అసలు ఏంటి ఇది, భయం లేని ఏదో ఒకటి ఉంటుంది తెలుసుకొని ఫస్ట్ నాకు నాగార్జున దగ్గర ఫస్ట్ వెళ్ళాము. అని వెళ్ళి బయట ప్రపంచం పెట్టిన మా కళ్ళు ప్రపంచం మా చెవులు ఇవన్నీ కొంచెం మా మీద ఎన్నో ట్రావెల్ చేస్తారు. అప్పుడు అర్థమైంది ఇంకోటి, ఇది బయట ప్రపంచం అనేది ఇది అనిత్యమే, ఇది క్షణికమే.
వాటర్ రివర్ లాగా నిరంతరం మారుతూ ఉంటుంది. అసలు ఆత్మస్థితిలోకి వెళ్తేనే అసలు మారింది, అసలు లేనిది, గుర్తించింది, దేని ఏమి చేయలేనిది ఒకటి ఉంది అనే సత్యాన్ని విశ్వాసంలోకి వెళ్ళి తెలుసుకొని అప్పుడు లోపల ట్రావెల్ వెళ్ళి అప్పుడు అందరు గురువుని ట్రావెల్ చేయాలి. ఈషాపోని సద్గురు, మనసర్ రాజు గారు, భిక్ష్మి గురుజీ గారు, పత్రిజీ గారు, ఇట్లా సోమని గురువుస్ వెళ్ళి చెన్నైలో గురువులకు తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు, ఇట్లా అందరు గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్ని ట్రావెల్ చేయడం.